అన్న మాది సత్యసాయి జిల్లా ధర్మవరం. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎవరు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఆయన పరిపాలన అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ కూతురుకు కొడుకు అడగగానే ఎలా పాలిస్తుందో మాకు అడగకుండానే ఆయన అన్నీ చేసి పెడుతున్నాడు. ఓకే ఓకే అంటే ఇప్పుడు స్థానికంగా ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? అభివృద్ధి అంటే మునుపెన్నడూ లేని అభివృద్ధి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కేతిరెడ్డి గారు చేసి చూపించారు. లాస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు హంద్రీనివా నుంచి నీరు తెచ్చాడు. ఇక్కడ పార్నపల్లి అని వస్తుందండి, ఒక 40 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి ధర్మవరం నీళ్ళు తెచ్చాడు. ధర్మవరంకి నీళ్ళే ఒక ప్రాధాన్యతగా ఆయన ఇచ్చాడు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి నీళ్ళ కొరత కానీ ఒక ఫ్యాక్షన్ కానీ ఏది లేకుండా చేశాడు ఆయన. గతంలో ఎప్పుడు కొట్లాట్లు ఇక్కడ ఫ్యాక్షన్లు అన్నీ జరిగాయి. ఇంతకుముందు మీకు టీవీ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఎట్లా అంటే నా ధర్మవరము, నా ఇండ్లు, నా సొంత బిడ్డల్లాగా ఆయన చూసుకుంటున్నాడు ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చేనేత కార్మికులకి ఈ ప్రభుత్వం ఎలా ఉపయోగపడింది? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఎలా ఉపయోగపడ్డారు? అలా చేనేతల గురించి అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు 1000 రూపాయలు వేస్తాం బుక్కు అని చెప్పి 6 నెలలు వేశాడు. ఇంకా 4.5 సంవత్సరం ₹1 వేసిన పాపాన పోలే ఆయన. అదే టీడీపీ ప్రభుత్వంలో అన్నగారు ఇక్కడ 46 రోజులు దీక్ష చేశాడు. దీక్ష చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ పిలిపించుకున్నాడు. ఆయన చూచి సాక్షాత్తు చేనేతల కష్టాలు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చూయించాడు, కేతిరెడ్డి గారు చూయించి మా ధర్మవరం పరిస్థితి ఇలా ఉంది సార్, మీరు ఎలాగైనా ధర్మవరాన్ని ఆదుకోవాలి అని ఒక ప్రధాన మాటతో ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 24,000 ప్రతి ఒక్క నెల ఎవరు టీడీపీలా, వైసీపీలా, జనసేనలా ఎవరింట్లో మగ్గం ఉంటే చేనేత మగ్గం ఎవరు పని చేస్తుంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు అకౌంట్లోకి ఒక జన్మభూమి కమిటీలా, వాలంటీర్లు ఎవ్వరు లేదు, తన సొంత చేతుల ద్వారా ఆయన బటన్ నొక్కి కేతిరెడ్డి గారి చేతుల మీదుగా వాళ్ళ అకౌంట్లోకి పడడం జరుగుతూ ఉంది. ఓకే అంటే ఇప్పుడు ఈ విజయానికి గల కేతిరెడ్డి గారు ఉన్నారండి. కేతిరెడ్డి గారు లేనిది ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు కేతిరెడ్డి గారే కదా ఈ ధర్మవరం చేనేతల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి కేతిరెడ్డి గారు కదా. అంటే గతంలో ఎమ్మెల్యే ఎలా చూసారంటారు? ఎవరు పట్టించుకున్నారండి? ధర్మవరం చేనేతల గురించి పట్టించుకున్న పాపాను పోలేదు ఏ నాయకుడు. ఈ పొద్దు ధర్మవరంలో చేనేతలు బ్రతికి ఉంది అంటే ఒక కేతిరెడ్డి గారే కారణం. ఓకే ఇప్పుడు అన్ని కూడా కరోనా టైంలో కూడా డబ్బులు కరోనా టైంలో 6 నెలలు ముందు వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ధర్మవరం ప్రజలు చేనేతలు కష్టాల్లో ఉన్నారని తెలిసి ఈయన పోయి ఆయనకు చెప్పడం ద్వారా ఆయన 6 నెలలు ముందు వేశాడండి 24,000. కరోనాలో ఇప్పుడున్నటువంటి టీడీపీ, జనసేన వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? కేతిరెడ్డి గారు తప్ప ధర్మవరం కేతిరెడ్డి గారు కదా చూసుకున్నది. కూరగాయలు పంచారు, బియ్యం పంచారు, ప్రతి ఒక్కరి ఇంటికి బియ్యం, బ్యాలు, నూనెతో సహా కేతిరెడ్డి గారు పంచారు. ఏ నాయకుడు పంచాడు? ఇక్కడ రమ్మనండి. కేతిరెడ్డి గారిని ఇప్పుడు విమర్శిస్తున్నారు కదా వీళ్ళు. ఎవడైనా సరే కేతిరెడ్డి గారిని విమర్శించే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఆయన ధర్మవరం ఈరోజు ఇంత బాగుందంటే దానికి కారణం కేతిరెడ్డి గారు. ఓకే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేతిరెడ్డి గారిని ఓడగొడతామని చెప్పి చాలామంది పోటీ పడుతున్నారు. శ్రీరామ్ అంటున్నారు, సూర్య అంటారు. అన్న ఒక విషయం చెప్తున్నా, ఆయనకే సీట్ కన్ఫామ్ లేదు. ఇప్పుడు నీకే కూర్చునే స్థలం నాకే లేదు ఇక్కడ. ఇంకా నీకు నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు కూర్చోవడానికి? ఎవరైనా సరే ఆయన ఓడగొడతామంటున్నారు కదా, ఒక మాటలతో కాదు చేసి చూపించండి, మేము చెప్తాం. ఇప్పటికి కాదు ఎప్పటికైనా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారే పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. 2024 కూడా మళ్ళీ కేతిరెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అంటే ఇప్పుడు ఒకటే విషయం చెప్తున్నానన్న, ధర్మవరం బాగుంది అంటే ఎవరి కారణం? కేతిరెడ్డి గారు. చిన్న పిల్లోని అడిగి చెప్తారు. ప్రతిరోజు ఆయన సొంత భార్య పిల్లలను కూడా పట్టించుకోకుండా ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ అక్క నీ సమస్య ఏంటి, అన్న నీ సమస్య ఏంటి, అమ్మ నీ సమస్య ఏంటి, సొంత అన్న చెల్లె అక్క తమ్ముళ్ళో మాట్లాడిస్తున్నాడు. అలాంటి నాయకుడు కాకుండా ఇంకెవరు కావాలండి మాకు? ఎవరు కావాలి? మరి ఇప్పుడు అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్తూ ప్రజల యొక్క మబ్బు పెడుతున్నాడు. అంటే ఏ సమస్య లేకపోయినా అక్కడ ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నాడు. అలాగే ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయని చూసుకుని ఫోటోలు దిగి అలాగే కబ్జా చేస్తున్నాడు అని చెప్పి లోకేష్ గారు కూడా ఆరోపించాడు. ఎలా చూసుకోవచ్చు? లోకేష్ గారికి ఇక్కడ ఉన్న లుచ్చా నాయళ్ళు ఆయనకు ఒక స్ట్రిప్ రాసి ఇస్తారు పేపరు. ఆయన ఏమి ఇక్కడ వచ్చి చూడలేదు కదా. ఆయనతో పాటు కేతిరెడ్డి గారితో పాటు వచ్చి ఏమన్నా లోకేష్ గుడ్ మార్నింగ్ వాక్ చేశాడా? ఏమన్నా మాస్క్ ఏమన్నా పెట్టుకొని పక్కన ఏమన్నా చేశాడా? ఆయన ఎవరు చెప్పారండి మార్నింగ్ వాక్లో కబ్జా చేస్తున్నాడని? చెప్పాడు కదా అన్న కూడా, నేను మార్నింగ్ వాక్లో కబ్జా చేసేట్లు ఒకరెవరైనా నాకు నిరూపిస్తే నేను కట్టిస్తా అని. ఒక విషయం, ఒక కబ్జా ఈయనేదో హైదరాబాద్లో, విజయవాడలో లోకేష్ ఉంటాడు, ఇక్కడెవరో ఉంటారు టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏ పార్టీనో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి మా కేతిరెడ్డి గారిని విమర్శించేది ఏంది?
ఇప్పుడున్న వ్యక్తులు ఎవరైనా, నువ్వైనా సరే నేనైనా సరే, ఒకటి ఏదైనా నన్ను చూసావంటే నువ్వు కళ్ళారు చూసిన తర్వాతే నువ్వు మాట్లాడతావు, లేకుంటే నువ్వు ఎలా మాట్లాడతావు? కేతిరెడ్డి గారిని మీరు ఎలా అంటారు కబ్జా చేశాడని? ఇది ఒకరు వచ్చారా ఎక్కడైనా ప్రెస్ మీట్లోకి కేతిరెడ్డి గారు నా స్థలం తీసుకున్నాడని ఎవరైనా వచ్చారా? మీరు ఒకసారి పబ్లిక్ వెళ్ళి అడగండి, మీకు తెలుస్తుంది కదా. అన్న కాదన్న, ఇక్కడ టీడీపీ తరఫున ఆర్పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటావు? శ్రీరామా సూర్యనా? అన్న శ్రీరామ్ చేసినా ఒకటే, సూరి చేసినా ఒకటే, సాక్షాత్ చంద్రబాబు వచ్చి ఇక్కడ పోటీ చేసినా గెలిచేది మా కేతిరెడ్డి గారే. అంటే అదే అన్న చెప్తున్నా కదా, మా ఇంట్లోకి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అక్క సమస్య ఏంటి, అన్న సమస్య ఏంటి అని ఇలా నాయకుడు కాక ఏదో 2 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళకు ఒకసారి ధర్మవరం వచ్చి నేను అభివృద్ధి చేస్తానే నాయకులు చూసుకుంటారా? ప్రతిరోజు ప్రజల్లోకి వచ్చే నాయకుడిని తీసుకుంటారా ఎవరైనా? ఇప్పుడు మా సమస్య ఏదైనా ఉంటే కేతిరెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తే ఏంట్రా నీ సమస్య అంటాడు, లేడీస్ వెళ్తే అమ్మ నీ సమస్య ఏంటి రండి అమ్మ అంటాడు. అలాంటి నాయకుడిని కాకుండా ఇంకెలాంటి వాళ్ళని కావాలని కోరుకుంటామండి? అంటే ఊరికే ప్రజల్లోకి వచ్చి ఫోటోలు దిగుతున్నాయి తప్ప పరిష్కారాలు అవ్వంటున్నారు. ఇప్పుడు న్యూస్ అనేది దాంట్లో కట్ చేసేకేం ఉండదు కదా అండి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ వాక్ లైవ్ వెళ్తూ ఉంది కదా, నేను లాస్ట్ మంత్ పాండిచ్చేరి వెళ్ళానండి, అక్కడ కూడా మా కేతిరెడ్డి గారి గురించి అడుగుతున్నారు. ఒక నాయకుని గురించి వేరే రాష్ట్రాల్లో అడుగుతున్నారంటే ఆయన ఇక్కడ చెయ్యందే వాళ్ళు అడుగుతారా? ఒక విషయం మీరు ఆలోచించండి సార్, అడుగుతారా? వాళ్ళు అడగరు కదా. కేతిరెడ్డి గారికి ఇక్కడే కాదండి, ఎక్కడైనా ఆయన మంచితనం చూసి ఎక్కడైనా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు, అది చూసి ఓర్వలేకే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకు సీటు కన్ఫామ్ అయిందో లేదో వాళ్ళకే తెలీదు, వీళ్ళేంది ఆయన ఓడగొట్టేది? ఇక్కడ ప్రధానంగా జనసేన కూడా ఉంది. అదే అండి నేను చెప్తున్నాను కదా, ఆయన ఏమంటాడు, నిన్న సంక్రాంతికి చిరంజీవి ఫ్యామిలీ మొత్తము సంబరాలు చేసుకుంది, పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు ఇంట్లో సంబరాలు చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ పక్కన కూర్చొని వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళమైనట్లు వాళ్ళ వేద పండితులు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. ఆయన ఏంటండి మాట్లాడేది? పవన్ కళ్యాణ్ ఆయన ఏంటి మాట్లాడతాడు? ఒక కేతిరెడ్డి గారి గురించి ఆయన ఏంటి మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంటి మాట్లాడతాడు ఆయన? ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో నేను చేనేత కార్మికుల సమస్యలు తీస్తాను. ఏమిటి వల్ల ఏం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు కదా, సంవత్సరానికి 24,000 అంటే ఒక నెలకి 2,000 చొప్పున ఆయన వేస్తున్నాడు. ఒక విషయం, ఆయన వేస్తున్నాడా లేదా? అంత లేదు ఇంకేం సమస్య ఉంటుందండి? ఒడిదుడుకులు అన్నది మామూలు అండి, ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఎవరింట్లో లేవు చెప్పండి సార్? కోటీశ్వర్ల ఇంట్లో అయినా ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటిది మన చిన్న బీదోళ్ళ ఇంట్లో ఒడిదుడుకులు ఉన్నది కామను. ఇప్పుడు చేసిన వ్యక్తి మనం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి, మా ధర్మవరాన్ని ఇంత అభివృద్ధి చేశాడంటే ఒక కేతిరెడ్డి గారే కారణం. ధర్మవరానికి కేతిరెడ్డి గారే ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? ఒకటి రోడ్లు తీసుకోండి, తాగునీరు తీసుకోండి, అలాగొస్తే పథకాలు తీసుకోండి. ఇంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యునికి ఒక 1,000-2,000 ఇస్తే ఆయన అకౌంట్లో డబ్బులు పంపించేవాడు. ఇప్పుడు అలాగ లేదు. ప్రతి ఒక్క ఒక 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు, ఆయనే డైరెక్ట్ వచ్చి అమ్మ మీది డబ్బులు పడుతుంది, మీరు మగ్గం నేస్తున్నారు కదా అని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా కేతిరెడ్డి గారే కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క అక్క చెల్లె కూడా కేతిరెడ్డి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మరి ప్రతిపక్షాలు ఏమంటారంటే వాలంటీర్లు తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వేయడం కూడా జరిగింది. ఈ 2 పరిణామాలు చూస్తారు. వాలంటీర్ తీసి ఏం చేస్తారండి? వాళ్ళు వచ్చి ఏమన్నా ఇంటి దగ్గరకు వచ్చి మీ అకౌంట్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమన్నా వాళ్ళు గెలిచేది కళలోలేండి. ఇంకా 20 ఏళ్ళ మాట వాళ్ళ ప్రభుత్వం వచ్చేది. ఒక విషయం చెప్తున్నా, వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి అమ్మ మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ చేనేత డబ్బులు మేము వేస్తాం అంటారు, అనలేరు కదా వాళ్ళు. ఇలాంటి వ్యవస్థను ఎవరు వద్దనుకుంటారన్నా? ఇలాంటి కేతిరెడ్డి గారి మంచి పరిపాలన ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయి అన్న? ఒక స్కూల్ వెళ్ళండి నా, ఇలాగ వెళ్తే ఇక్కడే స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో, సచివాలయాలు చూడండి, స్కూల్స్ చూడండి. ఇంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో పైన కప్పులు పడిపోతుండేటివి. ఇప్పుడు కేతిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క నాడు నేడు అనే పేరుతో ఆయన ఎంత మంచి స్కూల్స్ ఉన్నాయంటే మన రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. ఒక విషయం అండి, లాస్ట్ వీక్లో మీరు చూశారు, ఒక అవ్వ పెన్షన్ కోసం కేరళలో ఆమె దోక్కుంటూ వచ్చి ఆమె కాళ్ళకి రక్తం అయితే 2 నెలలు తిరిగింది ఆమె ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. ఇక్కడ అటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందానా? ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు కదా పొద్దున్నే 6 గంటల నుంచి 8 గంటల లోపు ఒక వాలంటీర్ అనే వ్యక్తి. అది ఎవరి ద్వారా వస్తుంది? ఒక జగన్మోహన్ రెడ్డి కేతిరెడ్డి ద్వారా కదా. ఒక విషయం నేను ఎవరికైనా ఒకటే సవాల్ విసురుతున్నానా, మీరు ఒకవేళ మీ నాయకుడు మంచి చేస్తాడు అనే మీ ఆలోచన ఉంటే మా నాయకుడిని మీరు ఓడగొట్టండి. మా నాయకుడిని ఓడగొడితే మేము రాష్ట్రం వెళ్ళిపోవడానికి మేము సిద్ధం. మీరు ఓడిపోతే మీరు వెళ్ళిపోతారా? ఒక విషయం చెప్తున్నా అండి, ఎవరైనా మా నాయకుడు పైన కావచ్చు ఇక్కడ కావచ్చు ఓడిపోతే మేము రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాం. మీరు ఓడిపోతే మీరు వెళ్తారా? ఎవరైనా సరే చెప్తున్నా వినండి, మీరు మరీ ఇంకొకసారి రికార్డింగ్ చేసుకోండి. ఎవరైనా
మీరు అభివృద్ధి చేసిన పనిని చూసే ఓర్వలేక మీకు నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు. ఒక విషయం మీకు పక్కన వాడు ఏది రాసిస్తే అది మాట్లాడతారు, అది తప్పో రైటో అని చూడరు. అంటే మరి రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు నేను ఇండస్ట్రీలో అంటే నేను 40 years ఇండస్ట్రీ నాయకుడిని, విజనరీ ఉంది నాలో ఉంది, నన్ను ఎన్నుకొని అంటున్నాడు. అంటే 4 లక్షల ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి? రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన ఒక వారానికే మేనిఫెస్టో తయారు చేసి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా నిరుద్యోగులకని ఇచ్చాడా లేదా? ఒక విషయం, ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు ఇక్కడికి పాదయాత్ర. ఆయన పాదయాత్ర ఎన్ని రోజులు చేశారంట మాకు కూడా తెలియదు. 3600 కిలోమీటర్లు అయ్యాయంట. అంటే ఆయన ఢిల్లీకి వెళ్ళేసి వచ్చినది కూడా ఆయన కౌంట్ చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్నటి పరిస్థితుల్లో కేతిరెడ్డి గారిని ఓడించాలంటే ఎవరి తరము కాదు. ఒక విషయం చెప్తున్నా అండి, కేతిరెడ్డి గారిని ఓడించాలంటే ఎవరి తరము కాదు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకులాగా కేతిరెడ్డి గారు చేస్తున్నారు. ఓకే, సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.